ఏమిట్రా చచ్చిపోయిన వాడిని పిలిచినట్టు ఏమిటా కేకలు? నువ్వు చచ్చిపోయి అమ్మ బ్రతుకున్నా బాగుండేది. నాకు అవమానం అన్నా తప్పేది. అయినా చేసే అదో పనులు చాటుగా చేయొచ్చుగా. ఏమిటి అబ్బాయి గారు, నాన్నగారు చేసే వెధవ పనులు మీకు కూడా సమూలంగా తెలిసిపోయి ఏమిటి? ఆయన వెధవ పనులు కాక మంచి పనులు ఎక్కడ చేస్తారయ్యా? వారికి ఊళ్ళో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే వారు చేసే వెధవ పనులే కాదు. కైలాసం, నీ వాగుడు మరి మితిమీరిపోతోంది. నువ్వుండు. ఏమిట్రా నీ గొడవ? నా గొడవ కాదు, ఊళ్ళో వాళ్ళందరూ గొడవ. ఏమిటది? బజార్లో తలెత్తు తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్తే చాలు, మీ పిన్ని బాగుందా, మీ ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు, మీ నాన్న మీ పిన్నిని బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతున్నాడు. అదెవర్రా? ఏమో నీకే తెలియాలి. అయినా నాకు పిన్ని అంటే నీకేమవుతుందో తెలీదా? అయ్యా, తమకు ఇంకా అర్థం కాలేదా? అబ్బాయి గారు చెప్పేది సీతమ్మ గారి గురించే. తమరు గతంలో ఏం చేశాడు గతంలో నాన్న? వస్తున్నా. కైలాసం, నువ్వు నా జీవిత చరిత్ర వివరించి చెప్పనక్కర్లేదు. ఒరే సతీష్, పిన్ని అని మొదట పేలాపన పేలింది ఎవడరా? ఆ భీమరాజు గాడు. వాడు అలా అంటా ఉంటే చాకల రామయ్య, మంగళ వెంకన్న, కిళ్ళికొట్టు కనకారావు గాడు అంతా విని పక్కపక్క నవ్వుతున్నారు. అంతేనా? ఊరంతా ఆపు. కైలాసం అయ్యా, ఈ భీమరాజు మన పరువు ప్రతిష్టలు తీసేయడానికే కంకణం కట్టుకున్నాడు. నయానా భయానా వీడు వినేటట్టు లేడు. ముందా లక్ష్మీపతి ఇంట్లోంచి వాడిని ఖాళీ చేయిస్తే ఆ తర్వాత ఊరి నుంచి పంపించేసే ఏర్పాటు ఆలోచించవచ్చు. ఇంటికి పిన్నిని ఎప్పుడు తీసుకొస్తున్నాను ఇంటికి? ఊళ్ళో ఎవడో ఏదో కూర్చాడో నువ్వు పేలాపన పేలేవంటే ప్రాణాలు తీసేద్దాం. లోపలికి. ఊళ్ళో వాళ్ళందరూ అంటే లేదు కానీ నేనంటే వచ్చింది నేను కోపం. ఆపరేషన్ చేయించాం సార్. చేద్దాం. నువ్వా? ప్యాంటు షర్ట్ వేసుకున్నంత మాత్రాన నన్ను కొట్టాలా? ఆస్తి అంతస్తు ఉన్నంత మాత్రాన నిన్ను విడిచిపెట్టాలా? జ్యోతి, జ్యోతి, నన్ను కొట్టద్దని చెప్పు జ్యోతి. మా నాన్నకు నేను ఒక్కడనే కొడుకు. నేను చచ్చిపోతే ఆయన తలకొరు ఎవరు పెడతారు చెప్పు? నీకు మీ నాన్నకు జాయింట్ గా నేను పెడతాను రథాల కొరివి. వద్దు, జరిగిందేదో జరిగిపోయింది. గొడవ పెడుతున్నాడు, వదిలేసి. ఒక షరతు మీద వదిలేస్తాను. ఏమిటది? ఇక్కడున్న అమ్మాయిలందరి కాళ్ళ మీద పడి క్షమించండి క్షమించండి అని నువ్వు అడుక్కోవాలి. అందరు కాళ్ళునా? ఇక్కడ నేను కాళ్ళు పట్టుకునే ప్రోగ్రాం పెట్టాను తెలిస్తే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చేస్తారు. జ్యోతి కాళ్ళు పట్టుకున్నానుగా, సరిపోతుంది. నేను చెప్పినట్టు చేయకపోయావంటే నీ కాళ్ళు చేతులు తీసేసి మీ నాన్నకు పార్సిల్ చేస్తాను. ఓహో, వదిలే వదిలే. ఇదిగో ప్రోగ్రాం అప్పుడే మొదలు పెడతాను. అమ్మా, అందరూ లైన్లో నుంచోండి, కాళ్ళు పట్టుకుంటాను. క్షమించమ్మా, క్షమించు. క్షమించమ్మా, క్షమించు. అదే బాబు ఏడుస్తున్నాయేమిటి? చూడు ఫోటోలు. ఇదేమిటి? అప్పుగాడు అక్క కూతురు కాళ్ళు పట్టుకున్నాడు, నీకేం దర్శనం వచ్చిందయ్యా? నర్మి, కాళ్ళు పట్టుకోమని నువ్వే కదా సలహా ఇచ్చింది. అదేమిటయ్యా, ఇష్టమైన ఆడపిల్ల కాళ్ళు పట్టుకోమన్నాను కానీ ఆడపిల్ల కనపడితే కాళ్ళు పెట్టుకోమన్నా. అందులో ఈ అప్పుగారు అక్క కూతురు కాళ్ళ ఏమైనా ఫోటోలు బాగున్నాయో పడాలి కట్టించరా? వాల్ పోస్టులు వేయించు. ఏమిట్రా, ఏం జరిగింది? ఎందుకా ఏడుపు? ఫోటోలు వచ్చేయండి, అవి చూసుకుని అబ్బాయి గారు కుమిలిపోతున్నారు. ఫోటోలా? ఏవి? ఇవ్వండియ్యా. కర్మ. అయ్యయ్యో, ఊరందరి చేత దండాలు పెట్టించుకోవడమే తప్ప దేవుడు కూడా దండం పెట్టని రామరాజు కడుపున పుట్టి నీకేం దరిద్రం వచ్చిందిరా? పైగా ఇవేవో మధుర స్మృతుల్లాగా ఫోటోలు కూడా ఎందుకు? నాకు అలాంటి దరిద్రపు శబ్దాలేం లేవు. ఆ భీమరాజు బలవంతంగా నా మెడ పట్టుకుని ప్రతి ఆడపిల్ల కాళ్ళమే పడేసి ఫోటోలు తీసాడు అన్న. భీమరాజు ఆవేశపడకండి అయ్యా, ఫోటోలు చింపేసి జరిగింది మర్చిపోతే సరే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.